హలో ఆల్, నమస్తే, వెల్కమ్ టు శ్రీ భవానీ జ్యువెల్స్. సో ఈరోజు ఎపిసోడ్లో చాంద్బాలి కలెక్షన్ చూపిస్తున్నానండి. చాంద్బాలీస్ ఏంటంటే చాలా మంచి అడ్వాంటేజ్, ఎవరికైనా ఇట్టే సెట్ అయిపోతాయి అండ్ ట్రెడిషనల్ పైకి బాగుంటాయి, ఫ్యాన్సీ శారీస్ పైకి కూడా బాగుంటాయి అనమాట. సో అలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ చూపిద్దామనే వచ్చారు. మీరు కూడా ఇలాంటి కలెక్షన్ పర్చేస్ చేసుకోవాలి లేదా క్లియర్గా చూడాలి అనుకుంటే మన స్టోర్స్ విజిట్ చేసేయండి. హైదరాబాద్లో 4 బ్రాంచెస్ ఉన్నాయి, హిమాయత్ నగర్, నాగోల్, మలక్పేట్ అండ్ జయంతియు. మీకు ఎక్కడ దగ్గర అవుతే అక్కడ విజిట్ చేయండి. నేనైతే ప్రస్తుత కలెక్షన్ అంతా హిమాయత్ నగర్ బ్రాంచ్ నుంచి చూపిస్తున్నాను. టీటీడీ కళ్యాణ మండపం టెంపుల్ ఉంటుంది కదా హిమాయత్ నగర్, దాని పక్కనే స్టోర్ అయితే ఉంటుంది. మీకు దగ్గరైన చోట విజిట్ చేయండి. ప్రతి బ్రాంచ్లో కలెక్షన్ అయితే బాగుంటుంది. అండ్ చాంద్బాలీస్ అన్నాను కదా, లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో చాంద్బాలీస్ చూపిస్తున్నానండి. చాంద్బాలీస్ అయితే అంటే ఎలాంటి ఫేస్కైనా కానీ ఈజీగా సెట్ అవుతాయి అండ్ మీకు లెంత్ కూడా ఎంత కావాలనుకుంటే అంతలో ఉంటుంది. ఫస్ట్ పైన స్టడ్ చూస్తున్నారు కదా, గ్రీన్ స్టోన్ అండ్ చుట్టూ సీజర్స్ ఫ్లవర్ లాగా ఇచ్చారు. నెక్స్ట్ చాంద్లో ఇక్కడ 2 పీకాక్స్ వచ్చేసి ఫ్లవర్ ఇచ్చారు. చాంద్ అంటేనే ఇలా మూన్ షేప్ వస్తుంది కదా, ఆ మూన్ షేప్ అంతా కూడా కట్ వర్క్ స్టైల్, రెడ్ వైట్ స్టోన్స్, చుట్టూ పర్ల్స్ వచ్చేసి కింద చిన్న జుమ్కా. ఆ జుమ్కా పైన అంతా కూడా స్టడ్స్ అంటే చిన్న చిన్న సీజర్స్ వచ్చాయండి లోపలికి. అండ్ వాటిపైన పర్ల్స్ కింద డాంగిల్ అవుతూ కింద గ్రీన్ బీడ్. లెంత్ చూడండి ఎంత పొడవుగా ఉందో. అందరు అనుకుంటారు జుమ్కాసే హెవీగా ఉంటాయని. చాంద్బాలీస్ కూడా అంతే హెవీగా పొడవుగా తీసుకున్నారంటే దేని లుక్ దానిదే. అంటే ఇవి రెండిటిలాగా ట్రై చేయొచ్చు, ట్రెడిషనల్గా సెట్ అవుతాయి అండ్ మన దగ్గర ఉన్న డిఫరెంట్ ఫ్యాన్సీ శారీస్ పైకి కూడా ఇవి చాలా బాగుంటాయి. గ్రాస్ వెయిట్ 36 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 31 గ్రామ్స్ పడుతుంది. మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, పైన స్టడ్లో చూడండి ఫ్లవర్ వచ్చింది, మధ్యలో గ్రీన్ స్టోన్, చుట్టూ పెటల్స్ అంతా సీజర్స్, కిందకి ఒక లైన్ లాగా ఇచ్చి అటు ఇటు పీకాక్ విత్ రూబీ స్టోన్ అండ్ ఆ పీకాక్స్కి కింద ఒక ఫ్లవర్. అండ్ ఈ చాంద్ వచ్చేసింది, చాంద్ అంతా కూడా వైట్ స్టోన్స్తో, వాటి నుంచి కింద అంతా పర్ల్స్ డాంగిల్ అవుతున్నాయి. గ్రాస్ వెయిట్ 26 గ్రామ్స్, నెట్ వెయిట్ 22 గ్రామ్స్. చాంద్బాలీస్ కూడా ఎవరి ఫేసెస్కైనా బాగా సెట్ అవుతాయండి. అండ్ అలాగే మీరు ఏదైనా కస్టమైజేషన్ అంటే మీరు ముందు చూసిందైనా కానీ లేదా పింట్రెస్ట్లో ఎప్పుడన్నా చూసింది ఉంటాయి కదా, అలాంటివి మీకు ఏదైనా కావాలన్నా 100% కస్టమైజ్ చేస్తాము. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, కుందన్ చాంద్బాలి. పైన చూడండి ఒక లీఫ్ ప్యాటర్న్ వచ్చేసింది రూబీస్తో, చుట్టూ గోల్డెన్ లీవ్స్, కిందేమో రౌండ్ తీసుకొని ఆ సర్కిల్లో ఫ్లవర్ వచ్చేసింది. వాటి నుంచి డాంగ్లర్స్ అంతా పర్ల్ బాల్స్ అండ్ గోల్డెన్ బాల్స్ ఈ సర్కిల్కి. నెక్స్ట్ చాంద్ ఇచ్చారు. చాంద్ ఏమో మొత్తం రూబీస్తో, అంటే రూబీస్ కూడా కాదు కుందన్స్తో వచ్చింది చాంద్. వాటి నుంచి కూడా పర్ల్స్ అండ్ గోల్డెన్ బాల్స్ వచ్చాయి. వెరీ నీట్ అండ్ యునిక్ ప్యాటర్న్, చూడగానే క్రిస్ప్గా తెలిసిపోతుంది. గ్రాస్ వెయిట్ 31 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 25 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ పైన స్టడ్లో చూడండి అమ్మవారి రూపం, చుట్టూ కిందంతా కూడా కలర్ఫుల్గా ఇచ్చేసారు కుందన్స్. కింద చాంద్ ఇచ్చారు, వాటిపైన కూడా కావింగ్ ఉంటుంది, ఫ్లోరల్ కావింగ్. పైన కుందన్స్, కింద కూడా లీవ్స్లో కుందన్స్ వచ్చాయి. డాంగ్లర్స్ అంతా గ్రీన్ బీడ్స్ అండ్ పర్ల్స్, మధ్యలో మాత్రమే రూబీ బీడ్ విత్ పర్ల్ వచ్చేసింది. గ్రాస్ వెయిట్ 24 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 20 గ్రామ్స్. వీటి గురించి చెప్పడానికి ఏం లేవండి, చూడగానే తెలిసిపోతుంది ఎంత బాగుందో ప్యాటర్న్. సో ఇవి వచ్చేసి చిన్నగా ఒక క్యూట్ సైజ్ చాంద్బాలి అనమాట. పైన స్టడ్లో అమ్మవారి రూపం, చుట్టూ అలంకరణ, కింద ఒక పర్ల్ వచ్చింది. ఇక్కడ చాంద్ వచ్చేసింది మూన్ లాగా, వాటిపైన గోల్డెన్ కావింగ్తో పీకాక్స్, చుట్టూ వైట్ స్టోన్స్, కింద అంతా కూడా పింక్ బీడ్స్ అండ్ పర్ల్స్. బాగుంది కదండి ప్యాటర్న్, చిన్నగా ఉంది కూడా అండ్ ఎవరికైనా పెట్టుకోవచ్చు, అంటే కిడ్స్కి కూడా సెట్ అవుతాయి. గ్రాస్ వెయిట్ 14 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 12 గ్రామ్స్ పడుతుంది. అంటే విక్టోరియన్ స్టైల్ కావాలి, అది కూడా చాంద్బాలీస్లో అంటే ఇలా ట్రై చేయండి. పైన మంచి ఫ్లవర్ వచ్చింది మోజునైట్స్ అండ్ రూబీ స్టోన్తో, అక్కడ నుంచి ఒక రూబీ బీడ్ అండ్ ఈ చాంద్ మూన్ షేప్ ఇచ్చేసారు చూసారా, అవుట్లైన్ అంతా సీజర్స్, మధ్యలో మాత్రం మోజునైట్స్. యాంటిక్ లుక్, విక్టోరియన్ స్టైల్. డాంగ్లర్స్ మాత్రం హెవీగా ఇచ్చారు, లైట్ రష్యన్ ఎమరాల్డ్ బీడ్స్, రూబీ బీడ్స్ వచ్చేసాయి. సో ఈ డాంగ్లర్స్ ఇంత పొడవుగా ఉండడం వల్ల చిన్న చాంద్బాలి కూడా లెంతీగా కనబడుతుంది అనమాట. గ్రాస్ వెయిట్ 21 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 15 గ్రామ్స్ పడుతుంది. సో వన్ మోర్ క్యూట్ చాంద్బాలీస్ చూపిస్తున్నాను. పైన చూడండి ఫ్లవర్, చుట్టూ మనకి లీవ్స్ వచ్చేసాయి. ఫ్లవర్లో ఏమో మధ్యలో రూబీ స్టోన్, చుట్టూ సీజర్స్, కిందేమో పర్ల్ డాంగిల్ అవుతుంది. చాంద్లో కూడా అంతేనండి, చాంద్ షేప్ ఇచ్చారు కదా, గ్రీన్ స్టోన్, చుట్టూ సీజర్స్, డాంగ్లర్స్ అంతా పర్ల్ బాల్స్ అండ్ గ్రీన్ బీడ్ వచ్చింది. ఎంత క్లాసీగా ఉందో చూడ్డానికి. గ్రాస్ వెయిట్ 17 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 14 గ్రామ్స్ పడుతుంది. మన నెక్స్ట్ ప్యాటర్న్ చూసేయండి. పైన అటువైపున ఇటువైపున పీకాక్స్ వచ్చాయి, రెడ్ అండ్ గ్రీన్ కుందన్స్తో. కింద వైపున చూడండి అటు ఇటు కుందన్ ఇచ్చేసి చాంద్ షేప్ అనేది డిఫరెంట్గా ఫ్లవర్ ప్యాటర్న్, రెడ్ అండ్ గ్రీన్ కుందన్స్, హెవీ సీజర్స్, డాంగ్లర్స్ అంతా పర్ల్స్లో తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ 25 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 20 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, యాంటిక్ లుక్లో ఉంటుందండి. పైన స్టడ్లో పీకాక్, మీకు క్లియర్గా చూస్తే అర్థమవుతుంది. ఐ దగ్గర రూబీస్ అండ్ బాడీ పార్ట్లో ఇక్కడ
సీజర్స్ ఉన్నాయి. వాటి నుంచి కింద మధ్యలో ఒక రూబీ స్టోన్ అంటే రూబీ బీడ్ ఉంటుంది కదా, అది హ్యాంగ్ అవుతుంది. నెక్స్ట్ చాంద్ షేప్ ఇచ్చేసారు. చాంద్ పైన అంతా గోల్డెన్ కావింగ్, సీజర్స్ కూడా వచ్చాయి. ఈ చాంద్కి అటువైపున ఇటువైపున పర్ల్స్ హ్యాంగ్ అవుతున్నాయి. చాంద్కి ఆపేయకుండా ఇంకొక జుంకా ఇచ్చారనమాట. చాంద్బాలి విత్ జుంకా లాగా ఒక చిన్న జుంకా ఇచ్చేసి వాటికి కూడా పర్ల్స్ వచ్చేసాయి. గ్రాస్ వెయిట్ 15 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 14 గ్రామ్స్ పడుతుంది. సో మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, స్టడ్లో చూడండి, అటు ఫేసింగ్ ఇటు ఫేసింగ్ 2 పీకాక్స్ కూర్చున్నాయి. మధ్యలో ఒక చిన్న సీజర్ స్టోన్, కిందేమో రూబీ స్టోన్. ఆ రూబీ స్టోన్ నుంచి పర్ల్ డాంగిల్ అవుతుంది. ఈ చాంద్ షేప్లో చూడండి, అటువైపున ఇటువైపున సీజర్స్ వచ్చేసాయి. కిందేమో గోల్డెన్ కావింగ్తో సీజర్స్, రూబీ స్టోన్స్, డాంగ్లర్స్ ఏమో మధ్యలో ఇలా గ్రీన్ బీడ్, అటువైపున ఇటువైపున పర్ల్స్. క్యూట్గా స్వీట్గా ఉంది. గ్రాస్ వెయిట్ 20 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 17 గ్రామ్స్ పడుతుంది. సో మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూసేయండి. పైన ఫ్లవర్ వచ్చింది కలర్ఫుల్ స్టోన్స్తో, మధ్యలో ఒక చిన్న జుంకా ఇచ్చారు. ఆ జుంకా నుంచి ఇలా రూబీ బీడ్ స్టోన్ డాంగిల్ అవుతుంది. నెక్స్ట్ అటువైపున ఇటువైపున పీకాక్, ఈ మధ్యలో ఫ్లవర్కి కనెక్టెడ్గా ఇచ్చేసారు. అంతా కలర్ఫుల్ స్టోన్స్, డాంగ్లర్స్ అంతా పర్ల్ బాల్స్ అండ్ మధ్యలో రూబీ బీడ్ వచ్చేసింది. గ్రాస్ వెయిట్ 18 ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 15 గ్రామ్స్. మీకు ఏదైనా ప్యాటర్న్ నచ్చి దాని ప్రకారం సెట్ కూడా కన్వర్ట్ చేయించుకోవాలి అంటే కస్టమైజ్డ్గా కావాలి అనుకుంటూ ఉంటారు కదా, అలా ఏదైనా ఉన్నా 100% కస్టమైజ్ చేయించుకోవచ్చు. జస్ట్ మీరు ఆర్డర్ ఇచ్చేసి ఎలా అనుకుంటున్నారు, ఎన్ని గ్రామ్స్లో అనుకుంటున్నారు, ఆ డీటెయిల్స్ అన్నీ డిస్కస్ చేశారంటే సరిపోతుంది. సో మన లాస్ట్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ చూసేయండి. పైన స్టడ్లో చిన్నగా ఇలా బాక్స్ షేప్ లాగా ఇచ్చారు. అందులో గ్రీన్ స్టోన్, అవుట్లైన్ అంతా సీజర్స్, పైన ఫ్లవర్ అండ్ అటు ఇటు కూడా మనకి బటర్ఫ్లై షేప్ లాగా వచ్చింది. వాటి నుంచి ఇలా మనకి రూబీ బీడ్ హ్యాంగ్ అవుతుంది. నెక్స్ట్ చాంద్ షేప్ ఇచ్చేసారండి, మూన్ షేప్ లాగా, కట్ వర్క్తో ఫ్లవర్స్ అండ్ నక్షి స్టైల్తో అమ్మవారి రూపం. కింద డాంగ్లర్స్ అంతా పర్ల్స్ వచ్చేసాయి. గ్రాస్ వెయిట్ 19 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 16 గ్రామ్స్ పడుతుంది. సో చూసారు కదండి కలెక్షన్ ఎంత బాగున్నాయో. పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే డూ విజిట్ our store. See you in next episode. Until then, keep smiling. Take care. Bye-bye.